కలియుగంలో ఈ మధ్యకాలంలో చాలామంది మనం ఏదైనా బంగారం కొనాలన్నా ఏదన్నా అనుకున్నాం అనుకోండి, అమ్మో దాంట్లో కలి ఉంటాడని భయపడే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు. అసలు కలి పురుషుడు ఎక్కడెక్కడ ఉంటాడు, వేటిల్లో ఉంటాడో తెలుసుకుందాం. పరీక్షిత్తు ఉత్తర కురుభూములు వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఎద్దు ఉంటుంది. ఆ ఎద్దుకు ఒక కాలే ఉంటుంది. ఈ లోపల దాని దగ్గర ఒక గోవు చుట్టూ చేరి ఏడుస్తూ ఉంటుంది. ఏంటిది, నా రాజ్యంలో ఇలా ఏడవడం ఏందని చెప్పి ఇతను పరీక్షిస్తూ ఉంటే ఈ గోవు బాధపడుతూ ఆ ఎద్దుతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపల ఒక ఆజానుబాహుడు అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ గోవుని కాలుతో కొడతాడు. కొడితే అప్పుడు ఇతను వెళ్ళి నా రాజ్యంలో ఇలాంటి ఇది ఉండదని చెప్పి అతను బాణం ఎక్కువ పెడితే అతను నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావంటే, నేను ఎవరు అనుకుంటున్నావు, కలిపురుషుణ్ణి, నేను నీ చేతులు ఎందుకు చనిపోతాను, కలిపురుషుణ్ణి నియంత్రించే హక్కు నీకు ఉండదు, నా యుగం ఇది, ఈ యుగం అయ్యే వరకు నేనే ఉంటాను ఇక్కడ, కాబట్టి నువ్వు నా మీద బాణం వేయడం కరెక్ట్ కాదంటే, ఇది నా రాజ్యం, నేను ఇక్కడ శాసనం చేశాను, గోవుల్ని హింసించకూడదు, గోవుల్ని చంపకూడదు అని, అలాంటి దగ్గర నువ్వు ఇలాంటి పని చేయకూడదు అంటే, సరే ఇది కలియుగం వచ్చింది, నా రాజ్యం మరి అని అతన్ని పరీక్షిత్ ఏమంటాడంటే, కలిపురుషుణ్ణి ఈ రాజ్యంలోంచి వెళ్ళిపోమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అతను నవ్వుతాడు. ఎందుకంటే ఈ భూమి మీద నీ రాజ్యం కాందంటూ ఏమన్నా ఉందా అని అడుగుతాడు. అంటే అంతా పరీక్షిత్తు పరిపాలనలోనే ఉంటుంది రాజ్యం, అఖండ భారతం, భూమి మొత్తం. అంటే అవును, మరి నేను ఉండడానికి ఏదన్నా ఇవ్వు అంటే, సరే ఒక 4 ప్లేసులు అని చెప్పి ఇస్తాడు. ఒకటి జోదం, పేకాట, ఇప్పుడైతే సెన్సెక్స్ కావచ్చు, ఇలాంటివి దాంట్లో ఉండు అంటాడు. రెండోది మందు, ఈ మందులో కూడా కలిపురుషుడు ఉండేటట్టు వరం ఇచ్చాడు. ఇంకా మూడోది వేశ్య, వేశ్య గృహాల్లో ఇట్లాంటి దగ్గర కూడా ఉంటాడు. నాలుగోది హింస, హింసలో కూడా ఈ మధ్య మాంసాలు వీటన్నిటిలో హింసలో కూడా ఉంటుందని చెప్పి కలిపురుషుడు ఇచ్చినాక ఇంకొక స్థానం ఇవ్వమని అడుగుతాడు కలి. అప్పుడు సరేనని చెప్పి తనకొక బంగారం, ఎలాంటి బంగారం, బంగారం అన్నిట్లో కాదు, అక్రమార్జితం, దొంగ బంగారం, ఇలాంటి దాంట్లో మాత్రమే, మనం కష్టపడి మన డబ్బులతో కొనుక్కున్నటువంటి బంగారానికి ఏ విధమైనటువంటి కలిపురుషుడు ప్రవేశించడు. కానీ ఏరే వాళ్ళ దగ్గర కొట్టుకొచ్చాడు అతను దొంగ, ఆ బంగారుని 10,000 మనకు రూపాయికో, ₹10 5,000కి ఇస్తానంటే దాన్ని మనం కష్టార్జితమైన దాన్ని తక్కువ రేటుకి అక్కడ కొంటాం కదా, దాంట్లో కూడా కలిపురుషుడు ఉంటాడు. చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది కొన్ని కారణాల వలన వాళ్ళు బాగా బతికి ఇంట్లో జరక్కో లేకపోతే ఏదో కారణాల వల్ల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అమ్ముకోవడానికి సిద్ధపడినప్పుడు కూడా వాటిని తక్కువ రేటుకి, అంటే దానికి ఇవ్వాల్సినటువంటి ధనం మీరు ఇవ్వకుండా తక్కువ రేటుకి తీసుకున్నప్పుడు కూడా ఆ ధనంలో కూడా కలిపురుషుడు ప్రవేశిస్తాడు. తప్పితే మనం కష్టపడి ఈరోజు ఏ విధమైనటువంటి మార్కెట్ ధర ఉందో ఆ రేటుకి మనం మంచిగా కొనుక్కున్నటువంటి బంగారంలో మాత్రం కలిపురుషుడు ఉన్నాడు. ఈ 5 స్థానాల్లో కలిపురుషుడు ఉంటాడు. ఏ 5 భాగాలంటే మద్యం, మాంసం, జోదం, వేశ్య, హింస. కాబట్టి మనం ఈ కలియుగంలో ఈ 5 వంటికి దూరంగా ఉంటూ మనం జీవనం సాగించి ధర్మంగా ఉంటే మనల్ని కలిపురుషుడు పట్టుకోడు. ఎప్పుడు మనం భగవన్నామంతో గడుపుతూ ఉంటే బాగుంటుంది.